తెలంగాణ ఫార్మేషన్ డే అని హైదరాబాద్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసినా కూడా జనసేన అధ్యక్షుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఆ మీడియా సమావేశంలో ప్రతి సెంటెన్స్‌కి ఓసారి లేకుంటే ప్రతి నిమిషానికి ఓసారి వైసీపీ క్రిమినల్స్, వైసీపీ వాళ్ళు నన్ను చంపుదామన్నారు. అయినా నేను దానికి భయపడలే. ఇప్పుడు తెలంగాణ వాళ్ళు మీరు నన్ను బెదిరిస్తూ ఉన్నారు. ఇంతకంటే పదింతలు నన్ను వైసీపీ వాళ్ళు బెదిరించారు. మీరు అడిగే పెట్టొద్దు అని చెప్పి మాత్రమే అంటూ ఉన్నారు. వైసీపీనైతే కొందరు నన్ను చంపుతామన్నారు, నా తల తీసేస్తామన్నారు. కోనసీమలో కొందరైతే నాకెప్పుడు వైసీపీ క్రిమినల్స్ నుంచి బెదిరింపులు ఉంటాయి. నాకెప్పుడు గనక కాంట్రాక్ట్ కిల్లర్ల నుంచి అంటే కిల్లర్ల నుంచి గనక బెదిరింపులు ఉంటాయి. ఆ బెదిరింపులకు నేను భయపడతానా? అంతా ఇవే. అసలు ఆ రోజు వైసీపీ ప్రభుత్వం నన్ను ఆంధ్రప్రదేశ్‌లో అడుగు కూడా పెట్టనీయకపోతే అందుకేనేమో పాపం కింద అడుగు పెట్టనీయకున్నందుకే కారు మీద కూర్చొని పోయినట్టున్నారు సారు ఇప్పటానికి. కారు మీద కూర్చొని పోయినట్లున్నారు కింద అడుగు పెట్టనీయనందుకే. ఈ మాటలు చూడండి. ఆ రోజు జగన్ ప్రభుత్వం నన్ను అడుగు కూడా పెట్టనీయనందుకే ఆంధ్రప్రదేశ్‌లో అప్పుడు నాకు తెలంగాణ సమాజం అండగా నిలిచింది. ఆ రోజు నన్ను ఆంధ్రప్రదేశ్‌లో అడుగు పెట్టనీయకుంటే కోదాడ, సూర్యాపేట వీళ్ళందరూ నాకు అండగా వచ్చారు. తెలంగాణ అంటే నాకు ఎప్పుడూ ప్రేమే ఉంటది. నోరు తెలిస్తే మళ్ళీ జగన్, వైసీపీ ప్రభుత్వం. మాటి మాటికి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డిని ఎదిరించింది నేను ఏంది స్వామి? రాజశేఖర రెడ్డి గారు లాంటి వాళ్ళని గనుక ఎదిరించిన లీడర్‌షిప్ ఆయన ఎక్కడ, ఎప్పుడు, ఎలా తెలియట్లేదు. అంటే ఎదిరించిన లీడర్‌షిప్ అంటే ఎక్కడ, ఎప్పుడు, ఎలా? ఆయన్ని ఎదిరించారా? ఆయన తట్టుకున్నాం. అసలు ఫస్ట్ రాజశేఖర రెడ్డి మీద ఫైట్ చేసినందుకే నా మీద పోలీస్ కేసు అయింది. ఈ విధంగా నోరు తెలిస్తే రాజశేఖర రెడ్డి, జగన్ ప్రభుత్వం నా తల తీస్తామన్నారు. కోనసీమలో నా తలే తీస్తామన్నారు. ఎవరన్నారు స్వామి? ఎవరు తల తీసేది? ఏంది ఇదంతా? వైసీపీ వాళ్ళు నన్ను ఎప్పుడు చంపుతామని బెదిరింపులు. ఎవరు నోరు తెరిచి ఎవరన్నా ఒక మాట, బాబోయ్ నిజంగానే ఈయన మీద కనుక ఎప్పుడైనా కనుక పొరపాటున కనుక అసలు ఏం జరగదు, ఎవరు చేస్తారు కానీ ఏమన్నా రవ్వంత దాడి జరిగే ప్రయత్నం ఉన్నా ఇంకా దాని గురించి ఎంతలా చెప్పుకుంటారో ఇంక మనం డిఫైన్ కూడా చేయలేము. ఏమీ లేనిదే చంపుతామన్నారు. కిల్లర్లు, క్రిమినల్స్ తలదీస్తారు, చంపుతారు. వైసీపీ ప్రభుత్వం, వైఎస్ఆర్, రాజశేఖర రెడ్డి ఇవే మాటలే. గంట ప్రెస్ మీట్ పెడితే ఎవరు తెలిస్తే ఇవే మాటలేనా? అయ్యా ఆడిగా తెలంగాణ హైదరాబాద్లో మీడియా సమావేశం పెట్టిన ఇవే పాటనా? భలే ఉన్నారు అబ్బాయి ఆయన. తెలంగాణలో పోటీ చేస్తారన్నారు, అది ప్రకటించడానికి పెట్టారు. సరే అది ఏదో చేసుకోవచ్చు. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఏమన్నా మాట్లాడినా మళ్ళీ దానికి ఆయన మాట్లాడిన దానికి రాజ్యాంగ స్ఫూర్తి లేకుండా మాట్లాడారని ఎన్నెన్నో అన్నారు. ఇంకేదో ఒక వామపక్ష భావాజాలం అన్న జర్నలిస్ట్ అంటే ఎవరి గురించి అన్నాడో తెలియదు మరి. ఇటువంటి వాళ్ళ వల్లనే దేశాలు సంకనాకపోతాయి, పార్టీలు సంకనాకపోతాయి అంటారు. వైసీపీని ఎదుర్కొన్నని తెలంగాణని ఎదుర్కోలేనా అంటారు. ఏందో మరి ఇదంతా. వైసీపీని ఎదుర్కొన్నని తెలంగాణలో ఈ కాంగ్రెస్ నేతలను ఎదుర్కోలేనా అంటారు. ఎవరు ఆపుతారో నేను చూస్తా అంటారు. నోరు తెలిస్తే వైసీపీ ప్రభుత్వం జగన్ నన్ను అడుగు పెట్టేలా చంపుతామని మొత్తం ఇవే మాటలే బాబోయ్. నిజంగా ఏ ఊరికి పోయినా లేకుంటే ఏ ప్లేస్కు పోయినా ప్రతి మనిషికి కొన్ని మ్యానరిజమ్స్, కొంత వే ఆఫ్ స్టైల్ ఉంటుందేమో మాట్లాడడం. ఈయన వే ఆఫ్ స్టైల్ ఏంటంటే ఎప్పుడు ఇంకా వైసీపీని, జగన్ను, వైఎస్ఆర్ను వీళ్ళ మొత్తాన్ని ఇటువంటి దీనికి సంబంధించిన వాళ్ళందరినీ వైఫైలాగా చుట్టూ దగ్గరే పెట్టుకొని వాళ్ళ చుట్టే ఏదో ఒకటి అల్లుకుంటూ వెళ్ళి మాట్లాడుకుంటూ పోవడమే. ఇంకా ఆ లైన్ ఆఫ్ నువ్వు ఏడబోయావు తెలంగాణ గురించి మాట్లాడినా ఈ ముగ్గురికి లింక్ పెట్టి ఏదో ఒకటి మాట్లాడాలి. నాకు తెలిసి ఎవరికి అమెరికా గురించి మాట్లాడినా వీళ్ళకే వైసీపీ, జగన్, వైఎస్ఆర్ వీళ్ళ ముగ్గురికి ఆడ దగ్గర లింక్ పెట్టి అవే మాట్లాడేటట్టున్నారు. భలే ఉన్నారా స్వామి.